జీవితంలో మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక జీవితకాలం సమూలమైన మార్పును తీసుకొస్తుంది. ఈరోజు ఈ ఉద్యోగం మీరు కాదు, మీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి 8 గంటలో 10 గంటలో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకున్నది ఒక భావోద్వేగంతో. ఈ ప్రభుత్వ ఉద్యోగము మీకు మాకు ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. ఇందులో మీరు మేము మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా అభివృద్ధి చెందగలిగిన అన్ని వసతులు వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే మిత్రులారా, ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు చేసే సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో మాట్లాడాలి, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ శాఖలలో మీ అధికారులకు చెప్పి కూడా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వచ్చు. నాకు తెలిసి ఈరోజు 25 శాఖలలో ఈ 1370 ఉద్యోగ నియామకాలు మీ శాఖాధిపతులకు చెప్పి డైరెక్ట్గా మీకు ఉద్యోగ నియామక పత్రాలు మీ ఇంటికి పంపించవచ్చు. కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతోని మాట్లాడాలన్నది నా ఆకాంక్ష. ఈనాటి వరకు మీరు సామాన్యులు, ఈరోజు నియామక పత్రం అందిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. దాదాపుగా 10.5 లక్షల మంది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా, కాంట్రాక్టు ఉద్యోగులుగా, ఎన్ఎంఆర్ సిస్టంలో పనిచేసే వాళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మీరు అమలు చేయబోతున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి దేశానికి బాధ్యత తీసుకున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు కరువు విలయ తాండవం చేస్తున్నది దేశంలో. నిరక్షరాస్యత, చదువులేనితనం ఈ దేశాన్ని ఏ దిశగా నడిపిస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మై టాప్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. అంటే విద్య, వ్యవసాయము మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలను అన్నిటిని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం జరిగింది. ప్రధానమైన విశ్వవిద్యాలయాలన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో మొదలుపెట్టిందే. ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు. తెలంగాణ ప్రాంతంలోనే ఆనాటి ప్రధానమంత్రి 3 ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రజలు కరువు కాటకాలలో ఆనాటి పరిస్థితులు మీ ముత్తాతలు ఎవరైనా ఉంటే, మీ తాతలు ఎవరైనా ఉంటే కనుక్కోండి. మట్టి తిని బతికే పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ఆకలితో అలమటించి తినడానికి ఆకులు అలములు కూడా దొరకక బురద మట్టి కూడా తిని బతికిన రోజులు ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన మొదటి నాళ్లలో ఉండే. అక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక్కొక్క మెట్టుగా పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి, హరిత విప్లవం తీసుకొచ్చి ఈ దేశంలో ఆకలి తీర్చడమే కాకుండా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతను కల్పించిన పార్టీ ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ దేశ స్వతంత్రం, ఈ దేశం. ఎడ్యుకేషన్ ఈరోజు దేశంలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా విద్య వ్యాపించింది. కానీ ఈనాడు పునః సమీక్షించుకొని మళ్ళీ నూతన టార్గెట్స్ మనం నిర్ణయించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు విద్యకు సమస్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. కానీ నాణ్యమైన విద్య పేదలకు అందడం లేదు. విద్య ఒకనాడు లేదు, విద్య అందడమే గొప్ప విషయంగా ఆనాడు చర్చించుకున్నాం. ఈనాడు ప్రతి ప్రాంతానికి విద్య వచ్చింది, కానీ నాణ్యమైన విద్యను మనం అందించలేకపోతున్నాం. 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 16.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. దాదాపుగా 1,20,000 మంది టీచర్స్ ఉన్నారు. అదే ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు.
నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రభుత్వ శాఖలో ఈరోజు చేరబోతున్న మిమ్మల్ని మన మీద ఉన్న విశ్వాసం నమ్మకానికంటే ప్రైవేటు పాఠశాలల మీద ఎందుకు ప్రజలకు విశ్వాసం పెరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించి ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వంలో ఉచితంగా విద్యను అందిస్తామంటే కూడా ఇక్కడికి రావడం లేదు అని అంటే కారణం మనమే విశ్లేషించుకోవాలి. నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న వాళ్లకు, ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన అందరి మీద ఉన్నది. నాణ్యమైన విద్య మనం అందించినప్పుడు పేదలు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళ్తారో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు మన గురుతరమైన బాధ్యత పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతోనే పోటీ పడగలము, రాకెట్ సైన్స్ను కూడా మనమే కనిపెట్టగలం ప్రభుత్వ పాఠశాలల్లో అనే విశ్వాసం నాకున్నది. ఫుడ్ సెక్యూరిటీ ఈరోజు భారతదేశము దేశానికి సరిపోయిన దానికంటే ఆహార ధాన్యాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు వరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా పండిస్తుంది. ఈ 2 సంవత్సరాలు కంటిన్యూస్గా దేశంలోనే మొదటి స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 2,85,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని ఉత్పత్తి చేసి దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం. ఈరోజు ఈ దేశంలో ఆహార ధాన్యాలకు లోటు లేదు, కానీ ప్రోటీన్ ఫుడ్ లేదు. ఇవాళ ఆడపిల్లలకు బలహీనతలు ఎందుకున్నాయి ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీ సెంటర్లలో మీరు ఒక్కసారి చూడండి. ఎందుకు మనం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నాం? ఈరోజు ఆహార సమస్య లేదు, కానీ నాణ్యమైన ఆహారము, బలోపేతమైన ఆహారాన్ని మనం అందించలేకపోతున్నాం. రేపటి దినం మీరు ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఎలా పండించాలి, నాణ్యమైన భోజనం ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్లో కానీ పేదలకు అందించాలి, దీన్ని లక్ష్యంగా మనం పనిచేయాలి. ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, స్కిల్. ఈరోజు ఎవ్రీ ఇయర్ 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్నాయి. 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో ఆలోచన చేయండి. ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, చదువుకున్న అర్హత తగ్గ ఉద్యోగం ఎందుకు రావడం లేదు? వివిధ శాఖల్లో ప్రైవేట్లో చాలామందికి అవసరం ఉన్నది. చాలామంది నిరుద్యోగులు ఖాళీగా తిరుగుతున్నారు. డిమాండ్ ఉన్నది, సప్లై ఉన్నది, కానీ డిమాండ్ సప్లైలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాపే స్కిల్ లేకపోవడం, అన్స్కిల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీ పడగలిగిన పరిస్థితులు ఉన్నా, అంతర్జాతీయ అవకాశాలు ఉన్నా మనం అందిపుచ్చుకోలేకపోతున్నాము. అందుకే ఎడ్యుకేషన్లో స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రేపటి రోజుల్లో మీరు స్కిల్ డెవలప్మెంట్ కోసం పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఒకప్పుడు భూమి లేని వాడికి భూమి ఇచ్చింది, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చింది, అడవుల్లో భూములు దున్నుకునే వాడికి పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఈరోజు ఇవ్వడానికి పోడు భూములు లేవు, పంచిపెట్టడానికి అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి, మీకు నాణ్యమైన విద్యను అందించడం. ఈరోజు పేదవాడి యొక్క భవిష్యత్తును, పేదవాడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి విద్యను ఒక ఆయుధంగా వాడుకోండి. విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రులను సంతోషపెడుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు, ఈరోజు డీజీపీ గారి నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులందరికీ గౌరవం దక్కింది అని అంటే విద్య వల్ల దక్కిన అధికారమే తప్ప కులం వల్లనో, బలం వల్లనో, ఆస్తుల వల్లనో ఈ వేదిక మీద వాళ్ళ గౌరవం దక్కలే. ఇవాళ 1370 మంది మీకు నియామక పత్రాలు వచ్చినాయంటే మీ చదువు గొప్పతనం వల్లనే మీకు ఉద్యోగం వచ్చింది తప్ప మీకు వేరే రకంగా ముఖ్యమంత్రి గారు తెలుసో, లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారి బంధువు అనో మీకు ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇవ్వడం లేదు. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. ఆ చదువుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సింది మీరే. ఈ ప్రభుత్వానికి వారధులు, సారథులు మీరే. మేము చేసే నిర్ణయాలు సక్రమంగా అమలు జరగాలంటే మీరు చిత్తశుద్ధితో పని చెయ్యాలి. ఈ 10.5 లక్షల మంది ఎవరూ మారలే. ఎవరైనా మారింది 2023 డిసెంబర్ 7 నాడంటే
ఒక 15 మంది మంత్రులు మాత్రమే మేము మారినాం. మిగతా వ్యవస్థ అంతా సేమ్.